ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువు గారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నానండి. మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరైతే నెక్స్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీవారి హుండీలు డబ్బుకు బదులుగా ఈ ఒక్క వస్తువు వేస్తానని మొక్కుబడి చెప్పుకుని సంకల్పం చెప్పుకోండి. 11 రోజుల్లో ఎలాంటి కోరికైనా తీరుతుందండి. ఇప్పుడైతే శ్రావణ మాసం అంటేనే లక్ష్మీనారాయణునికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వచ్చే శనివారాల్ని శ్రావణ శనివారాలు కూడా అని అంటారు. వచ్చే 2 వారాలలో మీ కోరిక ఏదైనా కావచ్చు, ఎంతో కాలంగా వేడుకుంటున్నా సరే తీరని కోరిక కావచ్చు, ఒక కష్టం కావచ్చు, మీ కల కావచ్చు, ఏదైనా సరే నెరవేరిపోతుందండి. ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నించినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత ఎఫెక్ట్ పెట్టినా కూడా ఆ పని జరగదు, సాధించలేము. అది ఏదైనా కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, పెళ్ళి కావచ్చు, లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం కావచ్చు, లేదా ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు వాయిదా పడుతూ ఉంటాయి. మీకు రావలసిన ఆస్తులు, భూములు రావటం లేదు. ఇలా ఏదో ఒక పని జరగకుండా మనల్ని సతాయిస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా సరే జరగకపోతే గనక మీరు ఒక్కసారి ఈ మొక్కుబడి చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరిపోతుందండి. అయితే ఈ శ్రావణ మాసంలో మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే ఖచ్చితంగా తిరుమల శ్రీవారి అనుమతి ఉంటేనే, ఆయన అనుగ్రహం ఉంటేనే, మీ కోరిక తీరే రోజు వస్తేనే, మీ కష్టం తీరే రోజు వస్తేనే ఈ వీడియో అనేది మీ కంటపడుతుంది. ఈ అవకాశాన్ని మీరైతే అస్సలు వదులుకోవద్దు. తిరుమల వెంకన్న స్వామికి మీరు ఈ విధంగా ముడుపు కట్టి వేడుకుంటే మీ కోరిక ఏ కోరికైనా సరే శీఘ్రంగా నెరవేరుతుందండి. కేవలం భగవంతుడు ముడుపు ద్వారా చేసే అద్భుతాన్ని అయితే మీరు చూస్తారు. ఏ విధంగా మీ కోరికని చెప్పుకుని ఏ రోజైతే ఈ ముడుపుని కట్టాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. ఇది శ్రావణ మాసం. ఈ మాసం మొదలుకుంటే మీరు మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఇటువంటి అద్భుతమైన అవకాశం రాదు. ఈ సమయంలో ఏం కోరుకున్నా సరే తీరిపోతుంది. అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి తెలుసుకుందామండి. ఇంకా వీడియో విషయానికి వస్తే మీరు అనుకున్న పనులు ఏమీ జరగటం లేదు. ఎక్కడివి అక్కడ ఆగిపోతున్నాయి. అనుకున్నవి ఏదైనా ఒకటి కావచ్చు. భూమి అమ్ముడు కావాలి, లేదంటే ఒక ల్యాండ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదో ఒకటి ప్రాపర్టీ కావచ్చు. అది అమ్మాలి అనుకుంటున్నారు, అసలు అమ్ముడు కావటం లేదు. అది అమ్ముడైతే దానివల్ల వచ్చే డబ్బు వల్ల మీరు పిల్లలకి పెళ్లి చేయటము, లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయటము, ఏదో ఒకటి చేయాలి. కానీ అదైతే అమ్ముడవటం లేదు. ఇల్లు కడటానికి చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. మొదలు పెడుతున్నారు, మళ్ళీ ఆగిపోతుంది. డబ్బులు అడ్జస్ట్ అవ్వక ఇలా మీరు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఆ పని వెనక్కి వెళ్ళిపోతుంది. లేదా ఇంట్లో కొడుకో కూతురుకో వివాహం చేయాలి అని ఎంత ప్రయత్నించినా సరే వివాహం కుదరటం లేదు. అంటే ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదు. అప్పుల కష్టాల నుండి బయటపడలేకపోతున్నారు. విపరీతమైన అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. బయటపడే మార్గం కనిపించటం లేదు. అలాంటి సమయంలో అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. ఎంత ప్రయత్నించినా, ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సంతాన భాగ్యం కలగటం లేదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారు. ఈ విధంగా ఎంతటి కష్టమైన కోరికలు ఉన్నా సరే మీరు ఎంతో సులభంగా పరిష్కరించుకోవచ్చండి. ఇది అద్భుతమైన పరిహారం.
ఈ విధంగా ఈ వీడియోలో నేను చెప్పినట్లుగా నాణాన్ని ఉపయోగించి ఇప్పుడు వచ్చే శనివారం రోజు లేదంటే క్యాలెండర్లో శ్రవణ నక్షత్రం అనేది వస్తుందండి, ఆ రోజు చూసుకుని లేదా శనివారంతో కలిసి శ్రవణ నక్షత్రం వచ్చే రోజు మీరు తప్పకుండా చేయండి. అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారం మొదలు పెట్టేసేయండి. మీరు ఏ కోరిక కోసమైతే చేస్తున్నారో ఖచ్చితంగా ఆ కోరిక స్వామివారు వెంటనే తీర్చేస్తారు. ఈ విధంగా శనివారం కానీ శ్రవణ నక్షత్రం ఉన్న రోజున కానీ ఉదయాన్నే లేచి తలస్నానం చేయండి. ఒక తెల్లటి వస్త్రాన్ని లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఒక గిన్నెలో పసుపు నీళ్లు తీసుకుని అందులో తెల్లటి వస్త్రాన్ని నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టండి. ఆ విధంగా ఆరిన పసుపు గుడ్డలో 2 కర్పూరపు బిళ్ళలు, 2 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా అక్షంతలు, అలాగే 21 నాణాలు లేదా 54 నాణాలు లేదా 108 నాణాలు వేసి ముడుపు అనేది కట్టాలి. ఉదాహరణకి మీ కోరిక ఏదైనా కావచ్చు. అంటే ఉద్యోగం రావాలి, లేదా ఇష్టమైన వారిని వివాహం చేసుకోవాలి, లేదా రావాల్సిన డబ్బు రావాలి, ఫలానా భూమి అమ్ముడైపోవాలి, నేను సొంత ఇంట్లో అడుగు పెట్టాలి, ఈ విధంగా. అలాగే అప్పులు ఉన్నాయి, ఆ అప్పులన్నీ కూడా తీరిపోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తరచూ వస్తూ ఉన్నా అటువంటి గొడవలు తొలగిపోయి భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి అనే కోరికలు కూడా ఈ ముడుపు అనేది కట్టుకోవచ్చండి. అలాగే కొంత డబ్బుని మొదటి నెల జీతంలో కొంత డబ్బుని ముడుపులో వేస్తాను లేదంటే హుండీలో వేస్తాను అని ఆ స్వామిని వేడుకోండి. అంటే జీతంలో 3,000 వేస్తాను అని అనుకున్నారు అంటే అందులో 108 నాణాలు తీసి ముడుపులో వేసి మిగిలిన ధనాన్ని మీరు పేదల సేవ కోసం ఉపయోగించవచ్చు. అర్థమైంది కదండి. అంటే మొదటి జీతంలో 3,000 రూపాయలు హుండీలో వేస్తాను అని అనుకున్నారు. అప్పుడు దానిలో నుంచి 108 కాయిన్ తీసేసి ఇక 2,900 రూపాయలు మీరు దేనికైనా ఉపయోగించవచ్చు, లేదా నేరుగా హుండీలో వేయవచ్చు. ఇక దేనికైనా ఉపయోగించమని ఎందుకు అంటున్నాను అంటే పేదల సేవ కోసం ఉపయోగించవచ్చు. చలికాలంలో పేదవారికి దుప్పట్లు కొనివ్వడం, ఆ డబ్బుతో ఆకలితో ఉన్నవారికి కడుపు నింపటం, ఇలా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పేరున చేయాలి. స్వామి పేరు మీద మీరు ఈ విధంగా చేయవచ్చు. ఇది సాధారణమైన ముడుపు. ఎంతోమందికి దీని గురించి తెలిసే ఉంటుంది. అయితే కోరికలు త్వరగా నెరవేరాలి అంటే అయితే మీరు ముడుపులో 21 కానీ 54 కానీ 108 కానీ నాణాలు మీరైతే వేసి ముడుపు కట్టాలి. మీరైతే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి ముడుపు కట్టాలి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే వరకు, అంటే తిరుపతి వెళ్ళే వరకు, మీ పని పూర్తయ్యే వరకు ఆ ముడుపుకైతే ప్రతిరోజు కూడా అగరవత్తులతోటి పూజ చేసి కర్పూర హారతి చూపించి వారానికి ఒక్కసారైనా సరే నైవేద్యం చూపించాలి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందో. ఈ ముడుపు కట్టుకున్న వారందరికీ కూడా వారి కోరికలు అనేవి నెరవేరుతున్నాయి. సొంతింట్లోకి వెళ్తున్నారు, వివాహాలు జరుగుతున్నాయి, సుఖ సంతోషాలతో ఉంటున్నారు. ఏ కోరికైనా సరే తీరుతుందండి. అలాగే కనిపించకుండా పోయిన వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఈ ముడుపు కట్టుకున్న వారికి దూరమైన వ్యక్తులు మళ్ళీ తిరిగి వారి దగ్గరికి వచ్చారు. 1 కాదు 2 కాదండి, ఒక్కొక్క రూపాయి కోసం కూడా కుటుంబం అంతా కష్టపడుతున్నా కూడా ఇవాళ ఎంతో ధనవంతులయ్యారు. అంతటి శక్తి ఈ ముడుపుకి అనేది ఉంది. మీ పని పూర్తయిన తర్వాత వెంటనే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ ముడుపుని ఎంతో భక్తి శ్రద్ధలతోటి హుండీలో సమర్పించండి. అలాగే ముడుపు కాకుండా నాణ్యాల మాల కూడా తయారు చేయవచ్చండి. ఎలా అంటే పసుపు రంగు క్లాత్ పొడవుగా తీసుకుని ఒక్కో నాణ్యాన్ని తీసుకుని ముడి వేసి మళ్ళీ అలాగే ఇంకొక నాణ్యాన్ని తీసుకుని ముడి వేసుకుంటూ వెళితే నాణ్యాల మాలగా తయారవుతుందండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 21 నాణ్యం పెడతారా, 54 నాణ్యం పెడతారా, 108 కాయిన్స్ తీసుకున్నా సరే మీరైతే పసుపు రంగు క్లాత్ కొంచెం పెద్దగా తీసుకుని ఒక్కొక్కటి కూడా మీరు 1 by 1 కింద ముడులు వేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క ముడికి కూడా మీరు లక్ష్మీనారాయణమూర్తిని తలుచుకోండి. మీ కష్టం తీరింది అని, మీ కోరిక నెరవేరింది అని భగవంతుడి మీద ధ్యాస పెట్టుకుని ఊహించుకుంటూ ఈ ముడుపు అనేది కట్టండి. మాల తయారు చేసుకోండి, లేదా ముడుపుగా అయినా కట్టుకోవచ్చండి.
ఇలా మాలగా కడితే ఎందుకు అంత రెట్టింపు వస్తుంది అంటే, అయితే చెబుతాను వినండి. మనం ప్రతిసారి కూడా ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు హుండీలో కొంత డబ్బునైతే సమర్పిస్తాము. ముడుపుల ద్వారా కానుక రూపంలో ఏదో ఒక విధంగా ఆ డబ్బునైతే చేరుస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము. ఆ ప్రదేశాన్ని పరకామణి కూడా అని అంటారు. అక్కడ ఆ నాణాల్ని లెక్కింపు చేసే వ్యక్తి, అంటే ఆ డబ్బుని లెక్కలు వేసే వ్యక్తి అని అనుకోండి. ఆ వ్యక్తి దగ్గరికి ఈ నాణాల మాల వెళ్ళినప్పుడు ఒక్కొక్క ముడి విప్పేటప్పుడు మిమ్మల్ని అయితే స్మరించుకుంటాడు. ఆ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆ నాణాల మూటను విప్పేటప్పుడు మీ భక్తిని మరొక్కసారి ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. మన సమస్త పాపాలను కూడా తొలగిస్తాడు. కలియుగ దైవమైన ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి మీ కష్టాలను తొలగిస్తాడు. ఎప్పుడూ కూడా భగవంతుడు నువ్వు ఎంత బంగారం వేస్తున్నావు, ఎంత డబ్బు హుండీలో వేస్తున్నావు, లేకపోతే హారతి పళ్ళెంలో ఎంత వేస్తున్నావు అని అడగడు, చూడడు. భగవంతుడు ఎప్పుడూ కూడా మన నుండి కోరుకునేది ధర్మబద్ధమైన జీవితం, ధర్మమైన భక్తిని మాత్రమే చూస్తాడు ఆ భగవంతుడు. ఇక్కడ ఇంకొక విషయం అండి, హుండీలో నోట్లను వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. బంగారాన్ని వేసే ముందు మరొక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎంతోమంది పిల్లలండి చదువుకోవడానికి బుక్స్ లేక, యూనిఫామ్ లేక, బ్యాగ్స్ లేక, షూ లేక, అలాగే పిల్లల పెళ్ళిళ్ళకి తాళిబొట్టు కొనటానికి డబ్బు లేక అల్లాడుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఆకలితో అలమటిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేసి వారిని నడి రోడ్డు మీద వదిలేస్తే వారికి తిండి ఆహారం లేక బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి మీరు స్వామి పేరు చెప్పి మీరు సహాయం చేశారు అనుకోండి, ఖచ్చితంగా అది భగవంతుడికి చేరుతుందండి. సాక్షాత్తు ఆ తిరుమల శ్రీనివాసుడికే చేరుతుంది. మీరు చేసే పుణ్యకార్యాన్ని భగవంతుడు చూస్తూ ఉంటాడు. చూసాం కదండి, మన కష్టాలను దూరం చేసి మన కోరికలను నెరవేర్చే నాణ్యాల ముడుపుని గురించి తెలుసుకున్నాము. అయితే ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శనివారం రోజు ఖచ్చితంగా ఈ ముడుపునైతే కట్టండి. మీ తీరని కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మీకు తీరిపోతుంది. అయితే మీరు ఈ ముడుపు కట్టేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండాలి, నాన్ వెజ్ తినకూడదు, భక్తి శ్రద్ధలతో ఉండాలి. అలాగే పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ ముడుపు అనేది కట్టకండి. శనివారం రోజున తలస్నానం చేసి ఏడుకొండల స్వామికి దీపారాధన చేసుకుని ఏదైనా తీపి ప్రసాదం పెట్టుకుని ఈ ముడుపు అనేది కట్టుకోండి. మీ కోరిక చెప్పుకోండి. ఈ ముడుపు కట్టిన వారందరికీ కూడా వారి కోరికలు అనేవి తీరాయండి, కష్టాలు తీరాయి. వారు అనుకున్న స్థాయికి వారైతే ఎదిగారు. కాబట్టి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో ఈ ముడుపు కట్టుకున్న వారందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.